మహారాష్ట్రలో మహాయుతి నేతలకు అమిత్ షా ఫోన్ చేశారు. షిండే, పవార్ తో ఫోన్ లో మాట్లాడారు అమిత్ షా. మహాయుతి నేతలకు అభినందనలు తెలిపారు షా. ఫలితం తేలిన తరువాత మహారాష్ట్రలో మహాయుతి నేతలకు అమిత్ షా ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. షిండే అలాగే పవార్ తో ఫోన్ లో మాట్లాడారు అమిత్ షా. మహాయుతి నేతలకు అభినందనలు తెలిపారు ఆయన. మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. రిజల్ట్ చూసిన తరువాత తమ గెలుపుకు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలిపారు అమిత్ షా. అలాగే మహాయుతి నేతలకు ఫోన్ చేసి నేరుగా ఆయన అభినందనలు తెలియజేశారు. షిండేతో, పవార్తో ఆయన మాట్లాడారు. ఫోన్ చేసి అభినందనలు తెలియజేసిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. మహాయుతి నేతలకు అమిత్ షా అభినందనలు తెలియజేశారు. షిండే, పవార్లతో ఫోన్లో మాట్లాడారు. మా ప్రతినిధి మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. మహాత్మా, ఇక రిజల్ట్ ఏంటి అనేది తేలిపోయింది, కానీ ఇప్పుడు సీఎం రేస్ లో ముగ్గురు పేర్లు మనకి వినిపిస్తున్నాయి. ఎలాంటి చర్చ జరగబోతుంది దీనికి సంబంధించి? ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? దీని మీద భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఈ రెండు కూటముల నేతలతోటి మాట్లాడి ఒక తుది నిర్ణయం తీసుకుంటుంది. ముఖ్యమంత్రి ఎవరు, అలాగే క్యాబినెట్లో ఎవరెవరు ఉండాలి ఏంటి అన్న దాని మీద ఒక కసరత్ అన్నది చేసి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఒక ఫైనల్ డెసిషన్ అన్నది తీసుకుంటుంది. అయితే ఎన్నికల కంటే ముందు నుంచే కొంత ప్రచారం చేస్తూ వచ్చిన మాట ప్రకారం చూసుకుంటే ఏక్నాథ్ షిండే, అంటే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండేయే సీఎంగా కొనసాగుతారు అంటూ కూడా ప్రచార పర్వంలోనూ ఆ మాటను ఉపయోగించారు. కాబట్టి ఆ మాటకే కట్టుబడి ఉంటారా, లేదు అంటే అత్యధిక స్థానాలు బీజేపీ గెలుపొందింది కాబట్టి సీఎం పదవి తమకే కావాలని పట్టుబడుతూ ఏక్నాథ్ షిండేకి ప్రత్యామ్నాయంగా ఇంకేదైనా ఆఫర్ చేస్తారా? అంటే ఏక్నాథ్ షిండేని ఇటు కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా తీసుకుని ఇక్కడ కేంద్రంలో ఏమైనా కీలక బాధ్యతలు అప్పచెప్పి ఆ రకంగా నచ్చజెప్పే ప్రయత్నం ఏదైనా చేస్తారా అన్నది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ క్యాంపుకి ఆ క్యాంపు సీఎం పదవి తమకే కావాలి అంటూ పట్టుబడుతున్న వాతావరణం ప్రస్తుతం మనం చూస్తున్న చర్చను బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. ఇటు ఫడ్నవీస్ తానే సీఎంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. గతంలో ఆయన మహారాష్ట్రకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత అనుకోని అనివార్య పరిస్థితుల కారణంగా ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రిని చేసినప్పుడు ఆ క్యాబినెట్లో డిప్యూటీ సీఎంగా పనిచేయాల్సి వచ్చింది. కాబట్టి ఈసారైనా బీజేపీ అత్యధిక స్థానాలు గెలుపొందింది కాబట్టి ఇలాగైనా సరే సీఎం పదవి మళ్ళీ కైవసం చేసుకోవాలన్న ఆలోచన, ఆశ ఆయనకున్నాయి. బీజేపీ ఎమ్మెల్యేలు గెలుపొందిన ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యకర్తలు, శ్రేణులు కూడా ఎక్కువ స్థానాలు గెలుపొందిన తమకు కాకుండా సీఎం పదవి మిత్రపక్షానికి వెళ్ళడం ఏంటి అన్న ఒక ప్రశ్న వారు లేవనెత్తుతున్నారు. అదే సమయంలో ఏక్నాథ్ షిండే ఎక్కువ స్థానాలు గెలుపొందడానికి బీజేపీకి ఆస్కారం ఎక్కువగా ఎందుకు వచ్చింది అని అంటే, మూడు పార్టీలు కలిసి పనిచేయడం, అన్ని పార్టీల ఓట్లు ఒకవైపుకి రావడం అన్నది కూడా ఒక కారణం. అందులో మరాఠా సామాజిక వర్గం మహారాష్ట్రలో చాలా కీలక పాత్ర పోషిస్తారు. సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉంది. ఆ మరాఠాలు గతంలో ఎన్సీపీ వైపు ఎక్కువగా నిలబడేవారు. అటువంటి వారిని ఎన్సీపీ నుంచి చీల్చి ఇటు కూటమి వైపుకి తీసుకురావడం వల్లనే ఇంత అఖండ విజయం సాధించగలిగాము అన్నది కూడా ఆయన చెప్పుకొచ్చే మాట. పైగా ఆయన తాను స్వయంగా ఒక మరాఠా సామాజిక వర్గానికి చెందిన నేత. ఇవన్నీ కారణాలు అక్కడ షిండే వైపు నుంచి కనిపిస్తున్నాయి. పైపెచ్చు 149 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుపొందడానికి ఆస్కారం ఉంది. 81 స్థానాల్లోనే శివసేన ఏక్నాథ్ షిండే వర్గం పోటీ చేసింది. వారు అంతకు మించి గెలవడానికి ఆస్కారం కూడా లేదు. కాబట్టి ఈ నెంబర్ ముఖ్యమంత్రి పదవిని నిర్ణయించదు. ముందుగా అనుకున్న మాట, ఒప్పందం మూడు పార్టీలు కలిసి సంయుక్తంగా తీసుకోవాల్సిన నిర్ణయం, ఇదే కీలకం అంటూ ఆయన చెప్పుకుని వచ్చారు. ఆయన కుమారుడు సైతం తమ తండ్రి అంటే ఏక్నాథ్ షిండే సీఎంగా ఉంటారు అన్న భరోసాని ఆయన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇకపోతే అజిత్ పవార్ వర్గం, వారు సాధించిన సీట్లు పెద్ద సంఖ్యేమీ కాదు. ఆ పార్టీ ఈ కూటమి నుంచి వైదొలిగినా సరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఇబ్బంది లేదు. అంత మెజారిటీ అంటే బీజేపీ, ఏక్నాథ్ షిండే, శివసేన కలిపితే అంత మెజారిటీ వచ్చింది. ఇలాంటప్పుడు సహజంగానే తమలో ఉండే ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ని బయట పెట్టుకునే ప్రయత్నంలో భాగంగా వారు చెప్పేదేంటి అంటే, తాము ఈ విజయంలో కీలక పాత్ర పోషించాం, అందులో డౌటే లేదు. ఎందుకంటే వారికంటూ కూడా కొన్ని సీట్లు వచ్చాయి, మిగతా చోట్ల ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరిగింది కాబట్టి ఇంత విజయం సాధించారు. అలాగే ఆ బారామతి పరిసర ప్రాంత ప్రజలు అజిత్ పవార్ని సీఎంగా కోరుకుంటున్నారు అని.
అవును, ఎవరైనా సరే తమ ప్రాంత నేత సీఎంగా అయితే ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం మీద ఫోకస్ ఉంటుంది కాబట్టి ప్రజలు, లోకల్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు కోరుకోవడంలోనూ తప్పులేదు. అజిత్ పవార్ సీఎం రేస్లో ఉన్నాడని చెప్పడం ద్వారా తమ నెగోషియేషన్ పవర్ని పెంచుకునే ప్రయత్నం ఆ పార్టీ చేస్తుందని చెప్పవచ్చు. తద్వారా కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో కీలకమైన పోర్ట్ఫోలియోలైనా దక్కించుకోవాలి అన్నది వారి ప్రయత్నంగా మనం విశ్లేషించవచ్చు. బట్ ఓవరాల్గా ఈ కూటమిలో ఉన్న 3 పార్టీల్లోనూ ముఖ్యమంత్రి పదవి మీద చర్చ విస్తృతంగా నడుస్తోంది. అది రచ్చకు అయితే దారి తీయలేదనే చెప్పవచ్చు. బట్ దీనికి బీజేపీ అగ్రనాయకత్వం త్వరలోనే ఒక ఫుల్ స్టాప్ పెట్టి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకి మార్గాన్ని సుగమం చేసే ప్రయత్నం చేస్తుందని అంటే మహాత్మా 50-50 షేరింగ్ ఏదైనా ఇక్కడ తెరపైకి వస్తుందా? అంటే 2.5 ఏళ్ళు పరిపాలిద్దాం అనే ఏదైనా ఒక ఆప్షన్ ముందుందా? ఇప్పటికైతే అటువంటి చర్చ ఏమీ లేదు. కానీ వన్స్ ఈ మహాయుతి నేతలు కూర్చుని చర్చించుకునే సందర్భంలో అప్పుడేమైనా ప్రతిపాదన బీజేపీ వైపు నుంచి పెట్టి, సరే మీరు గత ప్రభుత్వంలో ఉద్ధవ్ ఠాక్రే నుంచి పార్టీని చీల్చుకుని వచ్చారు కాబట్టి మీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చాం, ఇప్పుడు అత్యధిక స్థానాలు బీజేపీ గెలిచింది, ఇప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో స్థానాలు గెలిచి కూడా సీఎం పదవి పొందలేకపోతే మా పార్టీలో నేతల్లో, ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కనీసం మాకు 2.5 ఏళ్ళైనా సీఎం పదవి అవకాశం ఇవ్వండి అని ఏక్నాథ్ షిండేతో మాట్లాడి ఒప్పించడం, ఇవన్నీ కూడా కూర్చుని చర్చించిన సందర్భంలోనే వస్తాయి. గతంలో కొన్ని రాష్ట్రాల్లో ఈ తరహా ప్రయత్నాలు సాగాయి. కర్ణాటకలోనే అప్పుడు జేడీఎస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఇదే తరహాలో 2.5 ఏళ్ళు మీరు, 2.5 ఏళ్ళు మేము అన్న ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం నిలబడలేదు. మరి ఇక్కడ ఏం చేస్తారు, ఎలా ఒప్పిస్తారు, లేదా బీజేపీయే దిగి వచ్చేసి ఏక్నాథ్ షిండేకే పూర్తికాలం పదవీకాలం అప్పచెప్తారా? ఇవన్నీ కూడా ఆ 3 పార్టీల నేతలు కూర్చుని చర్చించుకున్నప్పుడు మాత్రమే మనకు ఒక క్లారిటీ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా.